నిజనా క్లోజ్ ఇదేనా జాబ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ జాక్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ చూసారంటే కానీ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వాకబుల్ అనమాట. ఇక్కడంతా అక్కడ కార్ పార్క్ చేసేయాలా. సో అట్లనే ఇక్కడ అన్ని స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఫుడ్కి, వాటికి, టిఫిన్కి అవి. ఇక్కడ పెద్ద ఆర్చ్ మాదిరి ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాము. ఓకేనా. సో ఈరోజు అర్లీ మార్నింగ్ బయలుదేరినాం అనమాట గోకర్ణలో. మాకు ఆల్మోస్ట్ 5:30కి అయితే బయలుదేరినాము. ఇక్కడ 7:30 అంతా మోస్ట్ ఆఫ్ ది సెషన్ ఇది ఘాటే ఉంది కాబట్టి మాకు కొద్దిగా టైం పట్టింది అనమాట. ఓకేనా, ట్రావెల్ చేసి వచ్చాక ఇక్కడికి. ప్రజెంట్ టైం అయితే 5:30కి బయలుదేరినాము. 5:45 7:45 అయింది. ఓకేనా. సో ఇక్కడ చూసారంటే పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. నాకు తెలిసి స్టే చేసే ఏమైనా ఇస్తారేమో మరి. సౌండ్ భలే వస్తుంది. మన కింద దిగాలనా ఎట్లానే? ఓ ఇక్కడ నుంచి హిల్స్ దిగేదానికి, కొండ నుంచి దిగేదానికి అయితే ఇక్కడ దారి ఉందన్నమాట. వారవా వారవా సౌండ్ అయితే భారీగా వస్తూ ఉంది. చూడండి, వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ దిగి అయితే వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నల్లం వ్లాగ్స్. సో ఈరోజు మనమైతే జాక్ ఫాల్స్లో ఉన్నాము. ఓకేనా. సో జాక్ ఫాల్స్ వచ్చేసి మేము గోకర్ణ నుంచి 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఘాట్ కాబట్టి మనకు ఒక 3 అవర్స్ అయితే టైం పట్టింది. మార్నింగ్ 5:30కి అయితే బయలుదేరినాము. ఇక్కడ మా 8 కల్లా వచ్చేసినాము తొందరగానే. ఓకేనా. జాక్ ఫాల్స్ ఇది చూడదగిన ప్రదేశం ఇదైతే. ఓకేనా. వాటర్ ఫ్లో సమ్మర్లోనే ఇంత మటుకు వాటర్ ఫ్లో అయితే కనపడతా ఉంది. రైనీ సీజన్లో వస్తే కన్నా ఇంకా చాలా వాటర్ ఫాల్స్ అనేది ఫ్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫాగ్ లెవెల్ కూడా వాటర్ కింద పడడం వల్ల మనకు ఫాగ్ టైప్లో అంతా పైకంతా లేసి వస్తూ ఉంది అనమాట. ఓకేనా. అది ఫాగ్ అంతా పడుతూ ఉంటే ఫీలింగ్ కలుగుతూ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ ఇదొకటి అదొకటి 2 ఉన్నాయన్నమాట. ఓకే. సో వాటర్ ఫ్లో ఎక్కువ అయిందంటే కదా మేబీ ఇదంతా ఫిల్ అవ్వచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు లేదు అంతా ఫిల్ అవ్వడము. కాబట్టి కింద నెక్స్ట్ పోయేదానికి కూడా కింద వరకు ఉంది. స్టెప్స్ అన్ని కొద్దిగా దిగి వెళ్ళొచ్చు, కానీ కొద్ది ఏరియా వరకు మాత్రమే. అంతా రిస్ట్రిక్టెడ్ అనమాట. ప్రెసెంట్ జనాలు అంతా అలో రెగ్యులర్గా రావడం లేదు కాబట్టి ఓన్లీ రైన్ సీజన్ ఆ టైంలో కానీ వస్తే కొద్దిగా టూరిజం. సో ఫ్రెండ్స్, బేసికల్గా మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే మురుడేశ్వర్, ఉడిపి వెళ్తున్నప్పుడు గోకర్ణకి వెళ్తుంటే మధ్యలో మీకు ఆఫ్టర్ ది గోకర్ణ దర్శన్ తర్వాత ఏమైనా జాక్ ఫాల్స్ మాత్రం ప్లాన్ చేసుకోండి. సో జాక్ ఫాల్స్ ఏంటంటే శివమొగ్గలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫాల్స్ ఐ కెన్ సే. ఎందుకంటే ద వే వాటర్ కమ్స్ అండ్ ల్యాండ్, ఓకే, అది చాలా డెప్త్ ఉన్నట్టుంది. ఎందుకంటే మాకు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, బట్ యునో గేట్స్ ఆర్ క్లోజ్ టిల్ సమ్ ఎక్స్టెంట్ మనం వెళ్ళగలం.
కానీ అక్కడికి వెళ్ళి కానీ చూస్తే అసలు ఆ ఫాగ్ అనేది మనకు ఎర్లీ మార్నింగ్ మంచులాగా ఉంది. సో కాబట్టి ఐ మస్ట్ సే దట్ ఎవ్రీబడి షుడ్ ప్లాన్ అండ్ విజిట్ దిస్ జాగ్ ఫాల్స్. అండ్ బ్యూటీ మాత్రం ఎక్సలెంట్ అండి. సో రియల్లీ అమేజింగ్ ప్లేస్. సో బేసికలీ సమ్మర్లో కాకుండా రైనీ సీజన్లో ప్లాన్ చేస్తే వి మే ఎంజాయ్ లాట్. చూసారండి అక్కడ వాటర్ ఫాల్స్ మారుగా వెళ్తున్నాయి నీళ్ళు. యాక్చువల్గా ఇది సమ్మర్ కాబట్టి కొద్దిగా తగ్గినాయి అనమాట వాటర్ అయితే, లేకపోతే ఇంకా చాలా ఉంటాయి అన్నీ. ఇటు సైడ్ ఒకటి ఉంది, నెక్స్ట్ అటు సైడ్ కూడా సౌండ్ వస్తుంది చూడండి, వాటర్ సౌండ్. స్టోన్ కూడా హైలైట్ స్టోన్ అది, రెండు కవర్ అవుతున్నాయి చూడండి. సైడ్ కాటేజ్ ఉన్నట్టున్నాయి, ఇక్కడ వస్తే వాళ్ళు పడుతున్నాయి. మా వాళ్ళు అయితే మొత్తాన్ని సాహసం చేస్తున్నారు. సాహసం చేయరా డెంబక ఇటే పట్టుకోపోయేదే. ఈ సర్కిల్ నుంచి చూడు. మరి చాలా లోతుంది. ఆపట్లే కింద కూడా లేదు, ఇక్కడ ఇదే లాస్ట్. చాలా కిందకు మా ఆయన ఇది అవుటింగ్ పడ్డామంటే స్పాటే మర్చిపోవాల్సింది. అంతే మెయిన్లోకి వచ్చిన అర్థం అవుతుంది. ఆ మెట్ అంటే రాకుండా వాటర్ కూడా మూసుకొని వస్తున్నారు. ఎప్పుడు పడుతుందో పడిపోతుంది. ఎస్ వీడియో జాగ్ ఫాల్స్. వాటర్ అయితే తక్కువ ఉన్నాయి కానీ సీన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఎంజాయ్ లాట్. ఎస్, ఎవరి మాటలు నమ్మద్దు, హ్యాపీగా వచ్చి చూడండి. బెటర్ ప్లాన్ ఇన్ రైనీ సీజన్. తీసుకున్నా లోపల బాగుంటుంది. టీచర్ ఒకసారి ఆ కిందకి వెళ్ళాను.
సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ మీరు కూడా రండి. సాయి కృష్ణ గారు మీరు వచ్చేది జను ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా? సో ఇంతటితో మా కర్ణాటక సో అన్ని ట్రిప్స్ అయితే అక్కడికి పూర్తయిపోయినాయి, కంప్లీట్ అయినాయి. ఓకేనా? సో మన వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అందరైతే కర్ణాటకలో ఈ ఉడిపి, బృహదేశ్వర్ టెంపుల్, నెక్స్ట్ అలాగే గోకర్ణ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ఏమైతే ఉన్నాయో, జాగ్ ఫాల్స్, అలాగే ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసాం ఆల్రెడీ. ఓకేనా? సో మన వీడియోస్ అయితే చూసి మొత్తం మీరు వెళ్ళే ప్లేసెస్ లో మొత్తం అన్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్. కీప్ సపోర్టింగ్ సపోర్టింగ్ us. సో మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సపోర్ట్ us నల్లాం.